కమ్బ్యాక్ మానవ తప్పిదాలతోనే నగరాల్లో వరదలు వస్తున్నాయని అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వరదలు రాకుండా ఉండాలంటే ఆక్రమణలు కూల్చివేయాలి, నాలాలపై రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలంటున్నారు. పేదల ఇళ్లు కూల్చేందుకే హైడ్రా ఉందంటూ తప్పుడు ప్రచారం సాగుతోంది. ఈ ఆలోచనలో మార్పు రావాలంటున్నారు రంగనాథ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంకా ఏమన్నారో పూర్తి డీటెయిల్స్ ని మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పైన ఫీల్డ్ లెవెల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఎలాంటి చెరువులు ఓవర్ఫ్లో అవుతున్నాయి, ఔటర్ రింగ్ రోడ్లో ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతున్న దానిపైన ఫీల్డ్ లెవెల్లో అధికారుల బృందంతో కలిసి పర్యటిస్తున్నారు. రంగనాథ్ గారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో మొత్తం కూడా ఉన్న పరిస్థితులను చూస్తున్నారు? ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత నివాసితులు వీళ్ళందరూ కూడా ఈ సమస్యలు చూపిస్తున్నారు. ప్రాబ్లం చాలా సీరియస్గా ఉన్నది. ఎందుకంటే మనకు ఆ చెరువు అక్కడ మనం చూస్తే కనుక చిన్న గోల్కొండలో ఉన్నటువంటి చెరువు, దాన్ని అలుగు ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం హైట్ లేపినారు. అంటే అక్కడ ఒక రోడ్డు వేసడంతో అలుగు ఒక దాదాపు 1.5 feet పైకి లేపడంతో మనకి ఏమైందంటే వాటర్ కొంచెం ఎక్కువ నిలుస్తున్నది. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ శంషాబాద్ మున్సిపాలిటీ అండ్ ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అండ్ హైడ్రా అధికారులు వీళ్ళందరితో ఒక 10 రోజులు ఇక్కడ మీటింగ్ పెట్టి దీనివల్ల పరిష్కార దిశగా తీసుకెళ్ళేటట్టు. ఎందుకంటే దీనివల్ల ఈ రెండు వైపులు అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇటు అటు ఉన్న ఊర్లకి రాకపోకలు ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా వచ్చి వాళ్ళు మనకి ఇచ్చినారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు. సో ప్రాబ్లమ్ ఈజ్ సీరియస్గా ఉన్నది. తప్పకుండా దీంట్లో హైడ్రా ఇంటర్వెన్షన్ తోటి ఒక నెల రోజుల్లో ఇక్కడ ఏదో ఒక పరిష్కారం చేయడానికి మేము అందరం కూడా అధికారులంతా కూడా మేము దీనికి చేస్తాం. సో ఫీల్డ్ లెవెల్లో ప్రజావాణిలో వచ్చిన సమస్యలు రకరకాలుగా మీకు రోడ్డు కబ్జాలు, పార్కుల కబ్జాలు, చెరువులు ఓవర్ఫ్లో అయ్యే విధంగా FTL లెవెల్ పెంచడం ఇవన్నీ రకరకాలుగా వస్తుంటాయి. సో మీరు ఈ మాంతా తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ మాన్సూన్ సీజన్లో కావచ్చు, చాలా ఎఫెక్టివ్గా మీరు మీ టీం లోకల్ లెవెల్లో పర్యటించిన అధికారుల బృందం ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్నది ఏంటి మీరు చూస్తున్నారు? వాటి పరిష్కారానికి ఏంటి ప్లాన్స్ చేస్తున్నారు? చాలా వరకు నాలాలన్నీ కూడా దాన్ని ఎంక్రోచ్ అవ్వటము, ప్లస్ లేకపోతే నాలాలు ఎంక్రోచ్ అవ్వటంతో కాకుండా మన చాలా చోట్ల డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్ మెయింటెనెన్స్ కూడా చాలా మనకి సరిగ్గా చేయలేకపోవటం వల్ల సిల్ట్ అనేది మనం చూస్తున్నాము. సో హైడ్రా అనేది ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కూడా క్లియర్గా మాకు లేకున్నా కానీ కూడా, అంటే మాకు ఇచ్చింది క్యాచ్ పిట్స్ వరకే, బట్ అంతటితో ఆగకుండా ఇంకొక 4 అడుగులు ముందుకేసి ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా తీసాం. అదంతా దాంట్లో మల వ్యర్థాలు అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఆ బస్సులన్నీ కూడా మునిగి వాసన రావటం ఇదంతా అనేది హైడ్రా అనేది ఎక్కడ కూడా నాలాల్లో ఉన్నటువంటి ఇల్లులు కూలగొట్టడం కానీ లేకపోతే పేదోళ్ళ ఇల్లులు కూలగొట్టడం అనేది ఇవన్నీ ఈ ప్రచారం తప్పుడు ప్రచారం. మేము ఎక్కడ కూడా కూలగొట్టింది ఎక్కడా లేదు. ఇది ఇంకా పైగా మేము చేసేది ఏంటంటే ఈ అన్నీ కూడా నాలాల్లో అన్నింటిలో కూడా ఏదైతే సిల్ట్ ఉన్నాయో మెయింటెనెన్స్, అంటే ఇది నిత్యం జరగాల్సిన మెయింటెనెన్స్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. మీ నాలాలు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కనుక ఓవర్ఫ్లో అవుతుంది, ఏరియాస్ అన్నీ కూడా ముంపుకు గురవుతాయి, లేకపోతే మొత్తం రోడ్ల మీద వాటర్ లాగింగ్ అవుతాయి. సో ఇది మనం నిత్యం చేసుకుంటూ ఉండాలి. దానికి మన టీములు ఉన్నాయి, బృందాలు ఉన్నాయి. హైడ్రా చేసే పని పెద్ద మేము చేసేది డిఫరెంట్గా ఏం లేదు, సేమ్ మా వాళ్ళతో పని చేపిస్తున్నాం అంతా అన్నమాట. పని రంగనాథ్, జనరల్గా చూస్తుంటాం చెరువులు కబ్జాలు చేస్తుంటారు. ఉన్న పరిధి 100 ఎకరాలు ఉంటే 30 ఎకరాలకు కుంజించుకుపోవడం ఇట్లాంటివి చూస్తుంటాం. అమీన్పూర్ లాంటిది కాబట్టి ఇప్పుడు చిన్న గోల్కొండ లాంటి ఇట్లాంటి చెరువులు FTL పరిధిని పెంచడం కానీ ఎలా చూస్తారు మీరు జనరల్గా? ఇప్పుడు ఇక్కడ FTL పెంచడము తగ్గించడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, FTL తగ్గించినారనుకోండి అది కూడా ముప్పు కారణం అవుతుంది. అంటే కారణాలు అనేకం ఉంటుంది. ఇంకోటి ఇన్లెట్ నాలాస్ వచ్చాయి. ఆ ఇన్లెట్ నాలా చెరువులోకి నీళ్లు తెచ్చేటటువంటి నాలాలు అవి కూడా సపోజ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, దాంట్లో కూడా వచ్చే నీళ్లు తక్కువ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా దాని పైన కాస్ట్మెంట్ అంతా పైనుంచి ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయో అవి కూడా మునుగుతాయి అన్నమాట. సో ఇది ఎప్పుడు నిత్యం మెయింటెనెన్స్ చేస్తుండాలి. మనం రోడ్లు ఎట్లా అయితే మెయింటెనెన్స్ చేస్తాము, మన గుంతలు మాత్రం ఎప్పటికప్పుడు పూడుస్తుండాలి. అది చేస్తేనే అప్పుడు ట్రాఫిక్ సజావుగా వెళ్తుంది. అట్లా నాలాల్లో కూడా సిల్ట్ అనేది కానీ ఎంక్రోచ్మెంట్స్ వస్తే ఇమీడియట్ తీసేయాలి. కొట్టకపోతే కనుక అక్కడ మళ్ళీ ఇది వస్తుంది. చెరువులు కూడా ఇట్లా మనకి ఏమైనా ఎంక్రోచ్మెంట్ వచ్చింది ఇమీడియట్ తీసేయాలి. తీసి ఎవరైనా దాంట్లో మట్టితో పూడి చేసినారనుకోండి దాన్ని కూడా తీసి మనం క్లియర్ చేయాలి. సో ఇది నిత్యం మెయింటెనెన్స్ చేయాలి, ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు వరంగల్ అయినా, ఖమ్మం అయినా, ఏ నగరం చూసినా, మొత్తం ఇండియా వ్యాప్తం కూడా ఏ నగరం చూసినా అర్బన్ ఫ్లడ్డింగ్ ఈజ్ అ వెరీ వెరీ కామన్ ఫినామినా. ప్రతి చోట ఇది జరుగుతుందన్న. ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ని మిటిగేషన్ తగ్గించడానికి ఇదే ఎంక్రోచ్మెంట్స్ తీయాలి. మెయింటెనెన్స్ సక్రమంగా చేస్తే 100% కాకుండా కానీ కొంతవరకు మనం దాన్ని మిటిగేషన్ అంటే 50% సమస్యను తగ్గించిన వాళ్ళు అవుతాం. సో వెరీ పర్టికులర్గా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో సమస్యలు పరిష్కరించే విషయం కావచ్చు, ఈ మొత్తం ఈ మాన్సూన్ సమస్యలు. సో మీరు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, మీరు మీ బృందాలంతా కలిసి, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే వర్షాలు అనేది ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయినాయి అనమాట.
ఏ నెల కూడా వర్షం లేకుండా ఉండే పరిస్థితి లేదు. మనం పోయిన సంవత్సరం చూసాం, ఏప్రిల్ మేలో భయంకరమైన వర్షాలు పడినాయి. సో అంటే మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఈ వర్షాలతోటి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఒక కాంక్రీట్ జంగిల్ లెక్క తయారైంది మొత్తం సిటీలంతా. దీంతో ముంపులు అవుతున్నాయి, బస్సులు మునుగుతున్నాయి, పేదవాళ్ళ ఇల్లులంతా కూడా దాంట్లో ప్రతిసారి మునిగినప్పుడల్లా వాళ్ళకి వేల రూపాయల నష్టాలు వస్తున్నాయి. ఇది మనం హ్యాండిల్ చేయకపోతే కనుక ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ఇదంతా మనం చేసుకున్నటువంటి ఇది పరిస్థితి, అంటే ఆర్టిఫిషియల్గా చేసినటువంటి డిజాస్టర్. దీన్ని మనం హ్యాండిల్ చేయాలి. చుట్టుప్రక్కల ప్రాంతాలు అంటే చెరువులు ఈ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు, భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్కి గురవుతున్నాయి. సో ఈ ప్రాంతాలలో ఈ వరద నీరు స్తంభించకుండా సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్న దానిపైన ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మొత్తం కూడా పర్యటిస్తున్న సిచ్యువేషన్ ఉంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.